హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సరు విక్కీ వరల్డ్. నేను మీ సరస్వతినండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయిందనమాట. సో మీకు కానీ నా వీడియోలు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఈ మధ్య బాగానే నాకైతే సబ్స్క్రైబర్స్ చాలా వరకు పెరిగారండి. సో ఒక సిస్టర్ అయితే చెప్పిందనమాట, సిస్టర్ మీ వీడియో క్లారిటీ లేదు, సో వాయిస్ ఓవర్ కూడా సరిగ్గా లేదు అనేసి. మేబీ అందుకే నా ఛానల్ ముందుకు వెళ్ళట్లేదేమో అనేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సిస్టర్, తనకైతే థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట ఈ వీడియోలో. సో ఇంకా వీడియోలోకి వచ్చినట్లయితే ప్లీజ్ అండి నాకైతే సపోర్ట్ చేయండి. ఈ మధ్య చాలామంది సబ్స్క్రైబర్స్ పెరిగారు. షార్ట్ వీడియోస్కి నాకు చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా షార్ట్ వీడియోస్కే పెరుగుతున్నారండి, షార్ట్స్కి అనమాట. సో అందుకనేసి నేను ఎక్కువ షార్ట్సే చేద్దాము అనేసి నేను ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఫ్రైడే పెట్టానండి లాంగ్ వీడియో, ఇప్పటి వరకు అయితే పెట్టలేదు. బికాస్ నాకు కొంచెం వర్క్ ఉండేసి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాల్సి వచ్చింది సడన్గా అనుకోకుండా. సో ఆ వర్క్ అంతా అయిపోయి రిటర్న్ వచ్చేసరికి ఈరోజే రిటర్న్ వచ్చాను అనమాట. వెన్స్డే రిటర్న్ వచ్చామండి, గురు పౌర్ణమి రోజు అనమాట. సో నిన్న ఎస్టర్డే వద్దాం అనుకున్నాం కానీ వర్క్ అవ్వలేదు. ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ అయితే 5:15కి దిగాము. ఎక్కడ కాలు పెట్టినా దుమ్ము ఉంది ఇంట్లో. ఒక 3-4 డేస్ లేకపోతే ఇల్లు అయితే ఇంకా కంపు అయిపోద్దండి రియల్గా. ఒక్కరోజు లేకపోయినా మనము, లేదంటే కానీ మనం ఉండి కూడా ఒక్కరోజు మనం ఇంటిని పట్టించుకోకపోయినా అది కుప్పలు దొడ్డైపోయినట్టు అయిపోద్ది అనమాట. సో నాకైతే కానీ హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్క ఉండేది. సో అక్క ఉన్నా కానీ ఏదో చేసేదనమాట. మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ కిచెన్ కానీ బెడ్రూమ్లు కానీ హాల్ కానీ నీట్గా చేసుకునేదాన్ని. సో ఇప్పుడైతే నేను వెళ్ళిన తర్వాత ఇంకా మేము సింగిల్గా ఉన్నాం కదండి మా ఫ్యామిలీ వరకు. సో ఇల్లంతా అయితే కానీ చాలా దుమ్ము పట్టేసింది అనమాట. నేనైతే కానీ వస్తూనే 5:15 కల్లా వచ్చేసాము. వస్తూనే ఇంకా ఏమీ మళ్ళీ పడుకోలేదండి. సో నైట్ అంతా అయితే నిద్ర లేదు బస్సులో. కొంచెం యాక్సిడెంట్స్ ఎక్కువ లోపు ఈ ప్రైవేట్ బస్సులో యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి కదా. సో నాకైతే కానీ లాంగ్ జర్నీలో నిద్ర రావట్లేదు అనమాట నైట్ టైము. సో నేను నిద్ర అయితే పోలేదు, అలానే మేల్కొని ఉన్నాము. 5:15 కల్లా దిగిపోయాము, ఇంటికి వచ్చేసాము కూడా. వచ్చేసిన తర్వాత పాపను పడుకోబెట్టేసినాను. పాపను పడుకోబెట్టేసి ముందు అయితే బయట నీళ్ళు చల్లి ముగ్గు పెట్టేశానండి మొత్తము. మా వారు వస్తూనే చెట్లకు వాటర్ పోసేసారనమాట. నేనైతే ఆయన బయటికి వెళ్ళి వచ్చేసరికి ముగ్గు పెట్టేశాను. ముగ్గు పెట్టేసిన తర్వాత పడుకుందాంలే అనుకున్నా కానీ పడుకుంటే ఇంకెట్లా నిద్ర రాదు. మళ్ళీ లేటుగా లేచామంటే పాప స్కూల్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఆయన వచ్చేసి వంట చేయాలి, టిఫిన్ చేయాలి, కుదరతలే అనేసి నేనైతే పడుకోలేదన్నమాట. ఇంకా అలాగే లేచేసి ఇల్లంతా ఊడ్చేసాను. ఆయన వచ్చేలోపు ఊడ్చేసి మాప్ పెడుతున్నాను అనమాట. లిటరల్లీ నిజంగా చెప్తున్నానండి, ఈ బెంగళూరులో అయితే కానీ కాక్రోచ్ బెడద చాలానే ఉందన్నమాట. సో నాకైతే కానీ మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో మేము వచ్చిన కొత్తలో కాక్రోచ్ చూపిస్తే ఏమోననుకున్నాను కానీ చాలా ఎక్కువ ఉన్నాయండి కాక్రోచ్. అది తేమ వల్ల ఎందుకు వస్తున్నాయో ఏం అర్థం కాలేదన్నమాట. సో నేనైతే చూసేసి నాకు చాలా ఆశ్చర్యపోయాను. ఇంట్లో ఉన్నన్ని రోజులు నాకైతే కాక్రోచ్ కనపడలేదు, ఎప్పుడు నైట్ టైం బాత్రూంలో కనిపించేటి. ఇప్పుడు చూడండి ఇక్కడ అంతా కాక్రోచ్లు వచ్చేసాయి అన్నమాట. నేను లవంగాలు వేసి వెళ్ళాను అనమాట. ఆ లవంగాలు వేసి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ప్లేస్లో లవంగాలు వేసిన చోట మాత్రమే కాక్రోచ్ లేవు. మీకు రిమైనింగ్ ప్లేస్లో అయితే బాగా వచ్చేసాయండి. అంట్లు తోమి పెట్టేశాను కదా, ఆ అంట్లు బుట్ట కింద కదా చిన్న పురుగులు అనమాట. చిన్నగా మనకు వేలంత చిన్నవి అనమాట. మొత్తము వచ్చేసాయి, ఒక డజన్ అయితే వచ్చేసాయండి. నాకు వాము అనిపించింది. సో చూడండి, ఇంకా వంట చేస్తూ అయితే వీడియో చేయలేకపోయాను అనమాట, లేట్ అయిపోతుంది అనేసి. 2 ఎగ్సే ఉన్నాయండి. మేము వచ్చేసరికి షాప్స్ కూడా ఏం ఓపెన్ చేయలేదు. సో అందుకనేసి వంట కూడా ట్రై చేసేసాను. 7:30 కల్లా వంట అంతా అయిపోయింది. ఈరోజు గురు పౌర్ణమి కదా, సో అందుకనేసి 8 కల్లా నేను దీపం కూడా పెట్టేశాను అనమాట. వంట అయిపోతూనే స్నానం చేసేసి దేవుని పటాలన్నీ క్లీన్ చేసుకొని, దేవుని రూమ్ అంతా క్లీన్ చేసేసుకొని నేనైతే దీపం పెట్టేశాను. దీపం పెట్టేసిన తర్వాత పాపను కూడా నిద్ర లేపేసి ఆమెకు పాలు ఇచ్చేసాను. ముందు బూస్ట్ వేసి పాలు ఇచ్చేసాను. తర్వాత వచ్చేసి
స్నానం చేపిచ్చేసాను. స్నానం చేపిచ్చి ఇదిగోండి బొరుగులు చేశాను. బొరుగులు ఉప్మా ఉగ్గాని అంటారు కదా, అలా చేసేదానండి. ఈ వస్తూ నేను ఊరి దగ్గర నుంచే తెచ్చుకున్నానమాట బొరుగులు. ఇక్కడ బొరుగులు బాగోవండి, మనం తినలేమన్నమాట, అలవాటైన వాళ్ళు మాత్రం తింటారు. పాపకు వచ్చేసి ఉగ్గాని, అలాగే వచ్చేసి ఒక ఎగ్ పెట్టాను, బాయిల్డ్ ఎగ్. తర్వాత లంచ్కి వచ్చేసి తనకి పెరుగన్నం పెట్టేస్తున్నాను. మా వారికి వచ్చేసి ఎగ్ కర్రీ చేశానండి. ఓన్లీ 2 ఎగ్స్ ఉన్నాయన్నమాట. ఒక ఎగ్ పాపకి, ఒక ఎగ్ తనకి పెట్టేశాను. ఇంకా అదిగోండి టిఫిన్ తింటాను అనేసి తను తింటుంది ఇద్దరికి. అంతలోపు నేను వాళ్ళిద్దరికి బాక్సులు అయితే సర్దేశాను అనమాట. వాళ్ళు తర్వాత పాపను వచ్చేసి స్కూల్కి వదిలిపెట్టేశాను. ఆయన వచ్చేసి లేటుగా వెళ్ళిపోయారు, 9-10కి అలా వెళ్ళిపోయారనమాట. నాకైతే పాపను 9 కల్లా పంపించేసేయాలి, స్కూల్లో వదిలిపెట్టేసేయాలి. తనకు కూడా బాక్స్ పెట్టేసి మజ్జిగ కూడా బటర్ మిల్క్ అని చేసేసి ఇంకా 2 బాక్స్ సర్దేశానండి. పక్కన పెట్టేసి ఇంకా ఆయనకు చెప్పేశాను అనమాట, నేను వెళ్తున్నాను, నువ్వు వెళ్ళిపో అనేసి. ఇంకా పాపను కూడా షూ వేసేసి, తను తినమంటే చూడండి ఎంత లేటుగా తింటారంటే అసలు వాళ్ళ టైము మనంతా వంట పని అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ పని చేయాలంటే 1 అవర్ పడుతుంది. ఎందుకంటే మొక్కలు అయితే కానీ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ బయట పెట్టేసి వెళ్ళానమాట, చనిపోతాయేమోనేసి. వాటర్ మార్నింగ్ వస్తూనే మా వారు పోసేశారు. సో నేను ఎక్కడ ప్లేస్లో ఎక్కడున్నవి అక్కడ వాటి ప్లేస్లో ఇండోర్ ప్లాంట్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. అయితే ఇల్లంతా దుమ్ము పట్టకపోయిందిలేండి. మోస్ట్లీ టీపాయ్ మీద వచ్చేసి ఆ క్లాత్ తీసేసి, సోఫాలో అంతా బట్టలు ఉంటే అవి తీసేసి చాలా వరకు మ్యాక్సిమం సర్దాను. అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి చాలా లగేజీ తెచ్చానండి, సరుకులు మొత్తం తెచ్చుకున్నాను అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు నేను ఏమేమి తెచ్చుకున్నాను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మీకైతే నేను కంపల్సరీగా చూపిస్తానమాట. సో ఈ మొక్కలు అయితే కానీ ఎలా పాడైపోయాయంటేనండి, నిజంగా నీళ్లు పోసేవాళ్ళు లేక ఒక 3 డేస్ పోయకపోయేసరికి మా వారు వచ్చే రోజు నేను థర్స్డే నైట్కి వెళ్ళాను, ఆయన ఫ్రైడే నైట్కి వచ్చారు. వచ్చేటప్పుడు కూడా ఆయన వాటర్ పోసి రాలేదన్నమాట. మొక్కలైతే మనీ ప్లాంట్స్ అయితే ఆకులు చాలా వరకు దీలా పడిపోయి పండుబారిపోయినాయండి. నాకైతే చాలా బాధ అనిపించింది అనమాట. సో ఎంతో ప్రేమగా పెంచుకున్న మొక్కలు ఇలా అయితే ఎంత బాధ అనిపిస్తాయి చెప్పండి. సో ఆయన అయితే కానీ వస్తూనే ఫస్ట్ ఆయన చేసిన వర్క్ ఏదంటే ఇంట్లోకి వస్తూనే వాటరింగ్ చేసేసారనమాట. ప్లాంట్స్కి మొత్తం వాటరింగ్ చేసేసాడు. 4 రోజులు ఇంట్లో లేకపోతే మన మొక్కలు పాడైపోతాయి, మన ఇల్లు పాడైపోద్ది. ఇంట్లో బట్టలు కానీ మొత్తము బండలు కానీ అంతా దుమ్ము కొట్టుకుపోయేసి, అసలు ఇంకా నెక్స్ట్ మనం వచ్చిన తర్వాత ఇల్లు చేసుకోవాలి అంటే ఉంటుందండి రియల్గా మనకైతే కానీ ఒక నరకం అనమాట. అది పని అంతా అయిపోయినంత వరకు, ఇల్లు నీట్గా అయిపోయినంత వరకు మనకైతే కానీ అది ఒక గిలిగా ఉంటుందన్నమాట. చూడండి చల్లగా గాలి వస్తుందన్నమాట మార్నింగు. ఎంత కొమ్మలైతే ఎలా ఊగుతున్నాయి చూడండి. ఈ పండుబారం పోయిన ఆకులన్నీ తీసేస్తున్నాను అనమాట. ఎందుకు మళ్ళీ కొత్తగా చిగురెత్తుతాయి కదా అనేసి పండుబారిపోయిన మొక్కలు మొత్తము తీసేసాను. చూడండి నాకు ఎంత ఇష్టంగా ఎంత ప్రేమగా పెంచుకున్నాను ఈ మొక్కలు. ఇలా అయిపోయేసరికి చాలా బాధ అనిపించింది. మేము వచ్చినప్పుడైతే చాలా బాగున్నాయి అన్నమాట. ఇంతేనండి ఈ రోజుటి వీడియోతో. కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాగే మీ సపోర్ట్ ఉంటే కానీ నా ఛానల్ తొందరలోనే మానిటైజేషన్ అవుతుందనేసి నేనైతే కోరుకుంటున్నాను. 500కి దగ్గరలో ఉన్నామండి. ప్లీజ్ దయవుంచి చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.